మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండము వలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఇంతవరకు మోసితివే ఎబినేజరు, ఎబినేజరు. నా తలంపుతోనే నువ్వే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పిండమువలె నన్ను పిండమువలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. నన్ను పిండమువలె కాచావు స్తోత్రం, నే చెదరక మోసావు స్తోత్రం. ఎబినేజరు, ఎబినేజరు. ఇంతవరకు మోసితివే ఎబినేజరు, ఎబినేజరు. నా తలంపుతోనే నువ్వే. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హృదయములో మోసితివే స్తోత్రం. అందరి సమక్షంలో నీట్గా రైతు భక్తులు జరుపుకోవడానికి సంఘ బిడ్డలందరి ప్రార్థన మీరు ఆలకించండి నాయన. ఈ దీనుడి ప్రార్థన కూడా మీరు ఆలకించండి. రైతుని మీరు దీవించండి, అంతకంతకు మీరు ఆశీర్వదించండి నాయన. రాగల దినాల్లో ఈ బిడ్డ గొప్ప జ్ఞానవంతురాలు కావాలి నాయన, గొప్ప బుద్ధిమంతురాలు కావాలి ప్రభా. అయ్యా ఇదిగో గొప్ప పరిచర్య జరిగించాలి నాయన. ఆనాటి రూతు వలె, ఎస్తేరు వలె బిడ్డ దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక, మీకు ఇష్టమైన బిడ్డగా జీవించబడును గాక. మీరే కృప చూపించి అన్ని విషయాలు దీవించి ఆశీర్వదించమని చక్కటి ఆయుష్ను, ఆరోగ్యమును, జ్ఞానమును, సమస్తమును బిడ్డకు సమృద్ధిగా అనుగ్రహించి మీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.